ఏమన్నా ఉంటే ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఇచ్చేసి ప్రభుత్వం ఏదో కోర్టు రేపు ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం కాంపెన్సేషన్ పట్టాదాలు మిగతా వాళ్ళకి ఇవ్వండి. కానీ వెంటనే వాళ్ళకు పట్టాలు ఇప్పించి ఈ ప్రభుత్వం ఆ కొమరంభీం కాలనీకి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారు ఓన్లీ 5 నిమిషాలే రాకేష్ గారి స్పెషల్ టైం. 5 నిమిషాలు మిగతా సభ్యులు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సోదరుడు జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం అధ్యక్ష. ఇది ఉత్తర తెలంగాణకు చాలా ఉపయోగకరం అధ్యక్ష. ఎందుకంటే మా ప్రాంతంలో కల్తీ కళ్ళు అంటే వేలాది మంది అస్థిపంజరాలాగా తయారవుతున్నారు అధ్యక్ష. అదే టెకీలా, అదే సోదరుడు మంచి పేరు పెట్టింది టెకీలా అని. ఇది ఒక అందుకు అంటే మా స్పెషల్లీ ఫర్ ఆర్మూర్ అండ్ నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా చాలామంది ఈ అల్ఫాజోలం కల్తీ సారా దాగి అది ఇది తెల్లకళ్ళు బయటిది మొత్తం అస్థిపంజరాలాగా తయారవుతున్నారు, పిచ్చోల్లాగా తయారవుతున్నారు, దుబాయ్ జైళ్ళలో పడుతున్నారు. దీనివల్ల మేము చిన్నప్పుడు అధ్యక్ష మా ఊర్ల చుట్టంతా రావుట్ల, సిరికొండ, బంజారాలు చాలామంది ఉండేవాళ్ళు అధ్యక్ష. అప్పుడు ఇప్పసారా తాగితే వీళ్ళంటే దొరల అధ్యక్ష మంచి అప్పుడు కూడా విస్కరికి ఇట్లా తాగినరచ్చు. కానీ మేము సామాన్య రైతు కుటుంబాలు కాబట్టి ఎవరో మీలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పసార మీద మీరు నవ్వుతున్నారంటే ఇప్పసార విలువ తెలియని వాళ్ళు మా ప్రాంతం అధ్యక్ష. మునిపెల్లి, లక్ష్మాపూర్ లంబాడి తండలు, రావుట్ల లంబాడి తండలు వీళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. మా తాతలు కూడా అదే తాగినరు. 6 ఫీట్లు 100 సంవత్సరాలు బతికినారు అధ్యక్ష. దానికి మీకు కల్తీ సారా కాదు, ఇది ఇప్పసారా కాదు, ఇది ఆర్గానిక్ విస్కీ. ప్రపంచంలో 130 దేశాలు తాగుతున్నాయి అధ్యక్ష. ఈ ప్రాంతంలో అడవి కొట్టడం అవుతుంది అధ్యక్ష. మా దగ్గర రావుట్ల అనే గ్రామము సిరికొండ ఏరియాలో వాళ్ళకి ఆదాయం మీరు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తే కొద్దిగా ఆగండి కదా. ఒక రాష్ట్రానికి ఉపయోగపడే పదని చెప్తాము. అంటే ఒకటి అట్లా అధ్యక్ష. ఇప్పుడు అక్కడ చావులు మేము చూస్తున్నాం. వీళ్ళకేం బాధ? రోజు దుబాయ్కి వెళ్ళి ఫోన్ వస్తుంది, శంషాబాద్కి వెళ్ళి రోజు ఒక ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీరు మాట్లాడండి. వాడు గుల్ఫారం కళ్ళు తాగి, అల్ఫాజోలం కళ్ళు తాగి పిచ్చోడు అవుతున్నాడు. వాడి కిడ్నీలు పోతున్నాయి, గుండెలు పోతున్నాయి, ఆడి పానాలు పోతున్నాయి, ఆడి భార్య బిడ్డలు విధవలు అనాథలు అవుతున్నారు. దీని సీరియస్ మీకు తెలుస్తాయి కదా. ఆ గ్రామీణ ప్రాంతాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు ములుగు ఏటూరు నాగారం సైడు ఆ పోడు వ్యవసాయానికి అడివంతా లభిస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల వాటర్ ప్రాబ్లం లేదు అధ్యక్ష. దీనికి ఎటువంటి పెస్టిసైడ్ అవసరం లేదు. దీన్ని మనం ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే అడవిలో ఉపయోగపడుతుందో గిరిజనులకు, ట్రైబల్స్ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నేనేమంటున్నాను అధ్యక్ష, ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నా మొన్న కూడా కామారెడ్డి జిల్లాలో సుమారు కొద్దిమంది మా దగ్గర అయితే మరీ ప్రాబ్లం అవుతుంది అల్ఫాజోలం వల్ల. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసారంటే నవ్వులాట ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు ఏ దేశంలో, ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు. దాని పేరు మీకు ఇప్ప అయినచ్చు, టకీలా అయినచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడే? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు తెలియదు. ఎందుకంటే మాట్లాడుతున్నాడే? క్షమాపణ చెప్ప. ఇప్పుడు మాట్లాడేది సారా టెక్కీల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు చూస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్. ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతుందంటే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు ఎప్పుడు అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టేదంటే ఏమన్నట్టు పెట్టు. ఇది దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఆయన మాట్లాడిచ్చే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడిచ్చే ప్రశ్న లేదు. ఎట్లా మాట్లాడతారు ఇందిరమ్మ పేరు?
అధ్యక్ష ఆయనే సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన అది సారా టెక్నిక్ పేరు పెట్టద్దని మాట్లాడుతున్నారు. ఇదే ఎంత అన్యాయం అధ్యక్ష. ఏం అవగాహన లేకుండా మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా. శ్రీహరి గారు వారు మాట్లాడుతున్నారు కదా. ఇందిరమ్మ పేరు ఎందుకా? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? ఎట్లా ఇస్తారు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? నథింగ్ డూయింగ్ సార్. ఎట్టి పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఇందిరమ్మ పేరు సారాకు సంబంధించి ప్రస్తావించినందుకు మా దేవత ఈ దేశానికి సంబంధించి వాజ్పేయి గారు ఉక్కు మహిళ అని చెప్పినాడు, దుర్గాదేవి అన్నాడు. అటువంటి ఆ పేరును వీళ్ళు కేంద్రంగా వాళ్ళు ఉచ్చరిస్తారా? ఏమైనా కనీస అవగాహన ఉందా? గౌరవ సభ్యులకి అర్హత ఉందా? ఏం పద్ధతి అధ్యక్ష? దయచేసి నేను ఇందిరమ్మ పేరు నుంచి మాట్లాడితే ఎంత అన్యాయం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడించేది లేదు. బరాబర్ ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. అధ్యక్ష, కూర్చోండి. గౌరవ బీజేపీ శాసనసభ్యులు శాసనసభకు సంబంధించిన నియమావళి కానీ పార్లమెంటరీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ పెద్దలను గౌరవించడంలో కానీ మాజీ ప్రధాని ఈ దేశం గురించి త్యాగం చేసిన మా నాయకురాలు మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నాయకులు వారు కూడా స్పందించాలి. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుకొని ఇదేం ప్లాట్ఫామ్ అధ్యక్ష? ఇది ఏంది అధ్యక్ష? మీరు వారు మాట్లాడంగానే వారు బీజేపీ శాసనసభ్యులు, నేను నిజంగా అప్పుడు కూడా చెప్పాను, బీజేపీ శాసనసభ్యులు వారికి అత్యవసర పని ఉంది అంటే మేము ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు మాట్లాడాల అవకాశం ఇచ్చిన తరుణంలో వారిని కోరినాం. వారికి ఇస్తే మళ్ళా వీరు గారితే గౌరవ శాసనసభ్యులు అంటే మాకు గౌరవం, కానీ ఆ విధంగా మాట్లాడటం సరికాదు. తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈరోజు ఎవరి పరంగా గౌరవం లేకుంటే సభకు ఏ విధంగా గౌరవం దక్కుతుంది అధ్యక్ష? అరే ఎట్లా మాట్లాడతారా? శ్రీహరి గారు. అధ్యక్ష, సోదరుడు రాకేష్ రెడ్డి గారు ఇప్పపూత సార గురించి శాసనసభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయంలో ఎవరో అడిగితే ఎంత సీరియస్గా అధ్యక్ష, ఎంత సీరియస్గా మా వాళ్ళ జీవితాలు పోతున్నాయి, భార్యలు ఇదైపోతున్నాయని మాట్లాడి సీరియస్నెస్ తీసుకొచ్చి తానకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎస్ అని మాట్లాడుతున్నట్టు అర్థం ఉందని చెప్పి మేము అవకాశం ఇస్తే ఒక మాజీ ప్రధాని అధ్యక్ష ఉక్కు మహిళగా పార్లమెంట్లో దేశం కోసం ప్రారంభం చేసి ఉక్కు మహిళగా బీజేపీ నాయకులు చెప్పిన ఒక నాయకురాలు బట్టి ఆమె పేరు పెట్టొద్దనడంలో ఎంత హాస్యాస్పదం అధ్యక్ష, ఎంత హాస్యాస్పదం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల ఆయన క్షమాపణ కోరాలి. ఖచ్చితంగా ఈ వర్డ్స్ కి తీసేసే అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారు వాడినటువంటి పదాలు అభ్యంతరకరమైన పదాలు అన్నింటినీ అధ్యక్ష ఒకసారి సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష, సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. మహేష్ రెడ్డి సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, శ్రీహరి గారు కానివ్వండి, సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఈ అంశంలో
మరి వారు ఏం విన్నారో, ఎందుకోసం ఈ రకంగా వారు ఇంటర్వ్యూన్ అయ్యేసి దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో, నేను ఒక విషయం లెట్ మీ కంప్లీట్ నేను మా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష, ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ ఇక్కడ వాడలేదు. వారు నేను బీజేపీ నాయకులను ఎందుకు ఇంటర్వ్యూన్ కావని చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే, ఈరోజు ఒక నాయకుడిగా శాసనసభ బీజేపీ పక్షాన్ని నిలబడి బాధ్యతగా ఈరోజు వారి తోటి శాసనసభ్యుడు మాట్లాడిన తీరుకు వారు నిలబడి ఏదో తప్పు జరిగింది అని చెప్తారు అని అనుకున్నాం అధ్యక్ష. మళ్ళా తిరిగి వారు ఏం మాట్లాడతారు అధ్యక్ష? వారు సమర్థించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? అరే ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీరు పక్కనే ఉన్నారు, ఏం వింటారు అంటారా? పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా విని మాట్లాడిండు, శ్రీహరి గారు కూడా స్పష్టంగా వినే మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము అడ్డగోలుగా స్వీపింగ్ రిమార్క్స్ చేయాలని అనుకోవటం లేదు. అరే ఏంది? మన నాయకులు ఎవరికైనా ముఖ్య నాయకుల పేరు తీసి అటువంటి ఫలానా టకీలా పేరు పెట్టద్దు అనుకుంటే ఎవరు స్పందించారు? ఇది మంచి పద్ధత? మా నాయకురాలు ఇందిరాగాంధీ గారు దేశానికి సంబంధించిన నాయకురాలు పేరు తీసి ఆ పేరు మాత్రం పెట్టొద్దంటే ఇంకేం కావాలి సార్? మీది క్షమాపణ చెప్పాల్సిందే, నథింగ్ డూయింగ్. మేము ఆయన కూడా మాట్లాడే మీకు క్షమాపణ చెప్పాల్సిందే సార్. ఇందిరమ్మ పేరు తీయడం అనేటువంటి పొరపాటు. ఏం సార్, ఎవరైనా పేరు తీసి రేపు మా నాయకుడు ఇంకోళ్ళ పేరు తీసి ఆయన ఫలానా పేరు మాత్రం అదే దట్ సార్ లిక్కర్ ఇష్యూ. దయచేసి నచ్చగా సమర్పిస్తుంటే సార్ ఏంటి మాట్లాడతారు? ఎవరిస్తారు అవకాశం? ఎట్లిస్తారు అవకాశం? దయచేసి అధ్యక్షుని క్షమాపణ చెప్పమని మీ ద్వారా మేము అందరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ శాసనసభ్యులందరం కోరుతున్నాం. మా నాయకురాల్ని ఒక అనవసరమైనటువంటి అంశంలో పేరు పెట్టద్దని, ఇందిరమ్మ పేరు పెట్టద్దంటే ఏమన్నట్టు అధ్యక్ష? ఎట్లా ప్రస్తావిస్తారు? ఇందిరమ్మ టకీలా అనేటువంటి బ్రాండ్కు ఇందిరమ్మ పేరు పెట్టద్దానంటే అవమానపరిచినట్టు కాదు. ఇంకోటి ఇంకా ఆయన సమర్థిస్తుంటారు. ఇది అవమానపరిచడం ఇంకేది? రేపు ఇంకొక నాయకుడి పేరు ఎవరి పేరు అని చెప్పి అట్లా చనిపోయిన పేరు ఆ ఫలానా విస్కీకి పెట్టేదంటే ఏమన్నట్టు అవమానపరిచినట్టు? క్షమాపణ చెప్పాలి. కూర్చోము, దయచేసి సభ్యులందరూ కూర్చోవాలి ప్లీజ్. కూర్చో. రాకేష్ రెడ్డి గారు దయచేసి ప్లీజ్. రాకేష్ రెడ్డి గారికి మహేష్ రెడ్డి ఒక్క నిమిషం, ఎందుకంటే ఒక్క నిమిషం ఉండండి, ఇస్తాను మీకు ఒక్క నిమిషం ఉండండి, వినండి, నేను చెప్పేది వినండి, తర్వాత ఇస్తాను మీకు. రాకేష్ రెడ్డి గారికి ఇప్పపు సారం మీద జరిగేటువంటి సబ్జెక్టులో ఒక అవకాశం రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఇచ్చడం, కానీ సభలో లేనటువంటి వ్యక్తి కాదు, స్వర్గస్థులైనటువంటి వ్యక్తి గురించి వారి పేరును ప్రస్తావించి మహిళా దేశానికి ఎంతో సేవ చేసిన మాజీ ప్రధానమంత్రి నుంచి ఆ ఉద్దేశపూర్వకంగా మాట్లాడేటప్పుడు దయచేసి రాకేష్ రెడ్డి గారు ఆ ఓట్ని విత్డ్రా చేసుకొని క్షమాపణ ఇచ్చేయండి, మీకు గౌరవంగా ఉంటుందని చెప్పి సభ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. రాకేష్ రెడ్డి గారికి మహేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారే చెప్పండి. రాకేష్ రెడ్డి గారికి ఇవ్వండి, మా తర్వాత మీకు ఇస్తాను. అదే మహేష్ రెడ్డి ఒక్క ప్లీజ్ 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 మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి. దయచేసి ప్లీజ్ సభ్యులు ప్లీజ్ కూర్చోండి. మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి ప్లీజ్, నేను చెప్తాను కూర్చోండి. శంకర్ గారు కూర్చోండి, శంకర్ గారు కూర్చోండి. అనవసరం అధ్యక్ష, ఇలా మేము ఇందిరమ్మ చీరలు అంటున్నాం, ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాం, ఇందిరమ్మ క్యాంటీన్లు అంటున్నాం. ఇందిరమ్మకు సంబంధించి ఇన్ని పేర్లు పెట్టుకుంటుంటే ఈ పథకానికి ఇందిరమ్మ టకేలా పేరు పెట్టదని మాట్లాడుతుంటే ఏమన్నట్టు అధ్యక్ష? మమ్మల్ని మొత్తం తెలంగాణ సమాజాన్ని, మహిళా సమాజాన్ని అవమానపరిచినట్టు.
ఇవాళ మేము ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇన్ని పథకాలు తీసుకుంటే మా ఆదర్శమూర్తి ఇవాళ కూడా పేద ప్రజల గుండెల్లో ఉంది ఇందిరమ్మ. ఏం మాట్లాడుతారు మీరు? తప్పకుండా మీరు చెప్పినటువంటి విధానంగా వారు వస్తేనే కార్యక్రమం, లేకపోతే వారు తప్పకుండా దాన్ని మీరు తగిన చర్యలు. మహేష్ రెడ్డి గారు దయచేసి మీరు కూర్చోండి మీరు దయచేసి కూర్చోండి ప్లీజ్ మీరు కూర్చోండి. మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు సీతక్క గారు అధ్యక్ష శంకర్ గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి శంకర్ అధ్యక్ష మీరు కూర్చోండి. మాట్లాడిన మాటలు తప్పకుండా అది మహిళా లోకాన్ని కించపరిచే రకంగా ఉన్నది. మీరు టకేలకు వీటికి వాస్తవానికి మత్తు అనేది చాలా డేంజర్. అది మహిళలకే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదిగా అది అందరికి తెలిసినటువంటి విషయము. కాబట్టి ఇవాళ జీవితాలను ఇచ్చే వాటికే ఇందిరమ్మ పేర్లున్నాయి తప్ప మరి కుటుంబాలను ఇబ్బంది పెట్టే వాటికి టకేలకు వీటికి ఎక్కడ పెట్టాం. కానీ అంత చులకన భావము అవసరం లేదు. అంటే చనిపోయి స్వర్గంలో అంటే చనిపోయినటువంటి ఇందిరమ్మ మీద కూడా మీ కసి అంత దుర్మార్గంగా ఉండడం అనేది ఇది శోచనీయము. కాబట్టి ఇప్పటి వరకు ఇల్లులు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు, చీరలైనా, పెట్రోల్ బంకులైనా లేదా రకరకాల సంక్షేమానికి, కుటుంబాల సంక్షేమానికే ఇందిరమ్మ పేర్లు కానీ సంక్షోభాలను క్రియేట్ చేసే అంశాలకు ఎప్పుడు కూడా గొప్పవారి పేర్లు పెట్టరు. కాబట్టి మీరు ఈ రకంగా వాడి మీ యొక్క అక్కసును వెళ్ళగక్కడం అనేది ఇది సరైనది కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అంత విద్వేషం ఎందుకు, అంత కోపం ఆక్రోశం ఎందుకు చనిపోయినటువంటి ఇందిరాగాంధీ గారి మీద మేము అడుగుతా ఉన్నాం. ఆమె పేదలకు గుడిసెలు కట్టించింది, భూములు పంచింది, జీవితాలను ఇచ్చింది. కాబట్టి మరి మాట్లాడేటప్పుడు ఒక మంచి సబ్జెక్టు గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మంచివే తీసుకురావాలి కానీ కించపరుస్తూ ఏలన చేస్తూ ఒక తప్పుడు సంకేతాలకు ఒక మహనీయుల పేర్లను పెట్టేటువంటి సంస్కృతిని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకనే వారు తప్పకుండా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దయచేసి unless the member has given into దయచేసి మీరందరూ కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. ఎల్ఏ మినిస్టర్ గారు, మినిస్టర్ గారు ప్లీజ్. దిస్ ఈస్ హైలీ objectionable. I want to reiterate the point. కూర్చోండి. Sir, a member while speaking shall not utter treasonable, seditious or defamatory words. Sir, this amounts definitely it's a defamation, Adhyaksha. If there is, sir, నేను ఈరోజు అడుగుతా ఉన్నాను రాకేష్ రెడ్డి గారిని, నేను దయచేసి గౌరవ సభ్యులు నిజంగానే చాలా బాగా మాట్లాడతాడు, మంచోడు, మరి ఎప్పుడప్పుడు స్లిప్ అవుతూ ఉంటుంది సార్.
అప్పుడప్పుడు స్లిప్ అవుతుంది, మెంబర్స్ పరంగా కూడా వారి నోట్ మాట స్లిప్ అవుతుంటుంది. తప్పకుండా జిద్దు మీద మా మహేశ్వర్ రెడ్డి గారు పోతా ఉన్నారు. నేను గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాను, ఇట్ రిఫ్లెక్ట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ పార్టీ సార్, ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ నేచర్, ఇట్ రిఫ్లెక్ట్స్ హౌ యూ రెస్పెక్ట్ ద ఉమెన్. ఇవన్నీ మహిళలకు మీకు ఇస్తా ఉన్న గౌరవాన్ని రిఫ్లెక్ట్ చేస్తారు అధ్యక్ష. సరే, ఎప్పుడైనా మేము కూడా వచ్చాము అధ్యక్ష. మొదటిసారి అక్కడ కూర్చున్నప్పుడు తప్పు ఒప్పులు జరిగితే మీలాంటి స్థానంలో కూర్చున్న స్పీకర్ గారు తెలియజేసేవారు, ఈ విధంగా మాట్లాడొద్దు, ఈ విధంగా మాట్లాడాలని. తప్పును సవరణ చేసుకునే వాళ్ళం అధ్యక్ష, ఎక్కడ కూడా జిద్దుకుపోలే. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు పక్కన కూర్చొని ఆ విధంగా మాట్లాడడం చాలా శోచనీయం అధ్యక్ష. ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి వారికి తెలియకుంటే ఒక విషయం అధ్యక్ష, లేకుంటే వెనుక కూర్చున్న మా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు వారికి ఇందిరాగాంధీ గారి గురించి తెలియకుంటే ఒప్పుకుంటాను. రాకేష్ రెడ్డి గారికి స్లిప్ ఆఫ్ ద టంగ్ ఏదైనా అయితే వారు చెప్పాలి అధ్యక్ష. పక్కన ఉన్న వారు బీజేపీ తోటి శాసనసభ్యులకి చెప్పాల్సిన ధర్మం ఉంది. వారిని పక్కదారి పట్టించి వారికి చెడ్డ పేరు వచ్చే విధంగా మీరు చేస్తా ఉన్న ప్రయత్నం కనబడతా ఉంది మొత్తం రాష్ట్ర ప్రజలకు. ఈరోజు అధ్యక్ష, ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వాట్ ఈజ్ సార్, ఎప్పుడప్పుడు సార్ ఎక్కడో చిన్న స్లిప్ అయింది అనుకోండి చెప్తే సార్, మీరు సభాధ్యక్ష స్థానంలో కూర్చొని ఒక డైరెక్షన్ ఇచ్చారు గౌరవ సభ్యులకి, దాని పరంగా కూడా గౌరవం లేదు. ఏం సార్ ఇది, వాట్ ఇది సార్? సార్, రాకేష్ రెడ్డి గారిని మీకు తెలియని ఇక్కడికి వచ్చాడు ఆయన, నేను నాకే తెలుసా అనుకుంటలేదు అధ్యక్ష. నా మొత్తం 119 మందికి ఈ రూల్స్ ప్రొసీజర్ అందరికీ తెలుసనే అభిప్రాయంతో పోతాం. మీలాగా మాకే తెలుసని మేము ముందుకు పోము. నాకు మీకు తెలిసే కాకుంటే నేను ఇది 5వ సారి శాసనసభ్యుడిగా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కసారి 2 సార్లు నేను నిలబడకని రాలేదు. వెంకటరమణారెడ్డి గారు ఈరోజు మీకు తెలుసు మాకు తెలుసు అని కాదు, అనేక సందర్భాల్లో ప్రతిపక్షంలో కూర్చున్నా, అనేక సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నా మాకు సభా సాంప్రదాయాల గురించి ప్రొసీజర్స్ గురించి చెప్పేటప్పుడు గౌరవంగా మాట్లాడతా అధ్యక్ష. నేను గౌరవంగా ఉన్నాం కనుకనే ప్రజలందరూ గౌరవంలో పదే అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఇది? ఈరోజు నేను గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారు తప్పకుండా వారు లేచి ఏ విధంగా ప్రస్తావన చేసిండ్రో వారు జవాబు చెప్పమని అధ్యక్ష, వెనుక నుంచి ముందు నుంచి కాకుండా. మినిస్టర్ గారు ఒకటి నిమిషం, నేనేం మాట్లాడలేదు, జస్ట్ 1 సెకండ్ అధ్యక్ష. ఈ సభ్య సమాజంలో నాగరికత ఉన్నవాళ్ళు, సివిలైజ్డ్ పర్సన్స్, పొరపాటు జరగడం సహజం. జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడం మనకు గొప్పతనం లక్ష్యం. దానివల్ల మన కిరీటం కింద పడిపోదు. దట్ ఎన్హాన్సెస్ యువర్ క్రెడెన్షియల్స్. బీ మ్యాగ్నానిమస్. తప్పేం కాదు, కిరీటం కింద పడదు. ఒక మాట గొప్పలు చెప్పడం కాదు. జస్ట్ 3 days బ్యాక్ మా దగ్గర జరిగిన సంఘటన, మా దగ్గర పనిచేసే వ్యక్తి, స్టాఫ్, అటెండరు తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పిన ఆయన తరఫున. ఇట్స్ నథింగ్ రాంగ్. You have to see, it is nothing wrong. It enhances your credentials. సభ్య సమాజంలో తప్పు జరిగినప్పుడు ఆ తప్పును ఒప్పుకుంటే గొప్పతనం. అది చిన్నగా అర్థం చేసుకోవద్దు. బీ మ్యాగ్నమస్ చెప్పాలా. కూర్చోండి మహేశ్వరుడు, 1 minute మహేశ్వరుడు కూర్చోండి. మీకు ఇస్తాను, నేను మీకు ఇస్తాను, కూర్చోండి. నేను మాట్లాడతాను, మీకు కూర్చోండి. మీరు కూర్చోండి, నేను మాట్లాడతాం. ఏదైతే మహేశ్వరి గారు మీరు కూర్చోండి, నేను చెప్తాను. నేను మీకు ఇస్తాను, కూర్చోండి. నేను ఇస్తాను, కూర్చోండి. మీరు కూర్చోండి. ముందు శంకర్ గారు కూర్చోండి. అధ్యక్ష, మీరు మైకు రాకేష్ రెడ్డి గారికి ఇస్తున్నారు.
వాళ్ళ కచ్చలు నాకు మైక్ ఇస్తే నేను మాట్లాడడం సిద్ధమని చెప్పంటున్నారు. కానీ వారు మైక్ మహేశ్వర్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. వారు రాకేష్ రెడ్డి గారి సీట్లో కూర్చుంటే వారికి మైక్ పోయే అవకాశం. మహేశ్వర్ రెడ్డి గారి పక్కన మహేశ్వర్ రెడ్డి గారి సీటు నేనేమంటున్నానంటే రాకేష్ రెడ్డి గారి సీట్ అక్కడ కాదు, దయచేసి వారి సీట్లో పోతే బెటర్ ఏమో. మీరు రాకేష్ రెడ్డి గారు మైక్ ఇస్తున్నారు, మహేశ్వర్ రెడ్డి గారు లేస్తున్నారు. దీనివల్ల సమస్య ఇంకా మరింత జటిలమవుతుంది. ఇంతమంది చెప్పిన తర్వాత ఈరోజు మేము కూడా మళ్ళీ ఇప్పుడు మైక్ వచ్చింది నేను తప్పు మాట్లాడితే మళ్ళీ వేరేది కోర్టు అధ్యక్ష, ఇది విధానం కాదు. వెంటనే రాకేష్ రెడ్డి గారికి మైకిని రాకేష్ రెడ్డి గారి స్థానంలో రాకేష్ రెడ్డి గారు కూర్చోమని ఉంది. వారి అభిప్రాయాలు ఈరోజు తప్పనిసరిగా జరిగిన దానికి చింతిస్తున్నాము, పొరపాటు మన్నించమని జవాబు చెప్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. అధ్యక్ష, 42 సంవత్సరాల క్రితం తీవ్రవాదులకు గుళ్లకు బలైన ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు తెలంగాణ నడుస్తున్నది. 42 ఏళ్ల తర్వాత కూడా ఇందిరమ్మ పేరిట అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇగో అన్న మీ ఇప్పుడు ఒక మాట అంటే మళ్ళీ డైవర్స్ అవుతుంది. మేము నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడరాదా? మహిళల గురించి అని ఇంకో మాట అన్న ఒక డైవర్స్ అయితే ఊరుకుంటున్నాం. మీకు తెలుసు మహిళల విలువ తెలియదేమో మీకు అనే ఇంకో డైవర్స్ మేము అన్నాం అనుకోరు, తప్పైపోతే అంటలేము. దయచేసి మహిళల విలువను తెలుసుకోండి. ఈరోజు ఇందిరమ్మ ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఇందిరమ్మ గురించి ఏ ఒక్క పొరపాటు మాట్లాడినా బాగుండేదని మీ హౌస్ మొత్తం చెప్తుంది. వాడు వెంటనే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. గౌరవ మహేశ్వరి గారు మీరు కూర్చోండి. నేను చెప్తానండి, మీరు కూర్చోండి. నేను చెప్తాను ఇస్తాను, మీకు ఇస్తాను. కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి. వాళ్ళకి ఇచ్చాను, మీకు ఇస్తాను. నేను మీకు మైక్ ఇస్తాను కానీ కూర్చోండి. మీరు రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. విప్పు గారు ప్లీజ్ కూర్చోండి. రాకేష్ రెడ్డి గారికి గౌరవ సభ్యుడు అనేటప్పుడు అవకాశం ఇచ్చడం, ఓ ఇంపార్టెంట్ విషయంలో మాట్లాడుతుంటే నిజంగా అది గిరిజనులకు సంబంధించి చాలా ప్రాంతంలో ఉన్నటువంటి వారి అభివృద్ధి పట్ల కానీ అది అవసరం ఉన్నట్టు మేరకు మాట్లాడుతున్నట్టు రిక్వెస్ట్ చేస్తే వారికి సమయం కూడా వాళ్ళ సభ్యులు శంకర్ గారు మాట్లాడిన తర్వాత కూడా వారి అభ్యర్థన మేరకు చైర్ నుంచి వారికి అవకాశం ఇచ్చడం. ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఇటువంటి పదజాలం సభ్యులు దయచేసి ప్లీజ్ మహేష్ రెడ్డి గారు, మీరు సీనియర్ సభ్యులు, మీకు సాంప్రదాయాలు తెలుసు, మీరు ఫ్లోర్ లీడరు, మీరు వినండి ప్లీజ్. మహేష్ రెడ్డి వినండి, మీరు వినండి మీకు ఇస్తాను, నేను ఇస్తాను ప్లీజ్. మీరు ఫ్లోర్ లీడరు, సభలో కొత్త సభ్యులు ఎక్కడన్నా పొరపాటు జరిగినప్పుడు ఇస్తాను. కొత్త సభ్యులు ఎప్పుడైనా మరి సభ్య వాళ్ళకు కొంత రూల్స్ తెలియకపోయినా వాడేటువంటి భాషలు ఎక్కడైనా తప్పిదాలు దొరికినప్పుడు మరి ఫ్లోర్ లీడర్గా మీరు సరిచేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. మేము రాకేష్ రెడ్డి గారి మంచి ఉద్దేశంతో వినండి రాకేష్ రెడ్డి గారికి అంత మంచి ఉద్దేశంతో ఇచ్చిన సందర్భంలో మరి నిజంగా కూడా ఈ దేశానికి మరి ప్రధానమంత్రిగా చేసి స్వర్గస్థులైనటువంటి వ్యక్తుల గురించి, దట్టు మహిళ గురించి ఇట్లా మాట్లాడడం ఈ యొక్క సభకు గౌరవం కాదు, సాంప్రదాయం కూడా కాదు. దయచేసి రాకేష్ రెడ్డి గారు మాత్రమే ముందు మాట్లాడిన తర్వాత మేము మహేష్ రెడ్డి గారికి ఇస్తాను. నేను మహేష్ రెడ్డి గారిని నేను ఇస్తాను మీకు, మీరు మహేష్ రెడ్డి గారికి ఇస్తాను. హరీశ్రావు గారు చెప్పండి, మీరు కూడా సాంప్రదాయాల సంబంధం. సార్ ఇట్స్ మోర్ దాన్ 1 hour సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ వారు మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మీరు దాన్ని డిలీట్ చేసేయండి, సభ రికార్డుల నుంచి తొలగించి మీరు ముందుకు పోవాలి. కానీ ఇట్లా మీరు గంట సేపు సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు. మా రిక్వెస్ట్ మీతోని సార్, ఇప్పుడు ఎందుకంటే రైతుల పద్దు ఈరోజు ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ అత్యంత ముఖ్యమైనటువంటి పద్దుల మీద ఈరోజు చర్చ జరగాల్సింది. సో మీరు ఎల్ఏ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేము కోఆపరేట్ చేయాలి, హౌస్ నడవాలనే ఉద్దేశంతో మా సభ్యులు మొదలు మాట్లాడాల్సి ఉన్నా కూడా విత్ గ్రేట్ రెస్పెక్ట్ మేము మీకు అవకాశం ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, మీరు 1 hour నుంచి మీ ఇద్దరు పందాలకు పట్టింపులకు పోయి రాష్ట్రంలో రైతులకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి జరగాల్సిన చర్చ పక్కదారి పట్టడం ఎంత మాత్రం కూడా సబబు కాదు. ఈ 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాను, మేము 2 పక్షాలను కూడా కోరుతా ఉన్నాము. అయితే హుందాగా విపక్షమైన ముందుకొచ్చి ఇష్యూను క్లోజ్ చేయాలి, లేదు ప్రభుత్వం కూడా మీరు రికార్డుల నుంచి తొలగించైనా చర్చను ముందుకు తీసుకుపోవాలి. కానీ మీరిద్దరు పందాలకు పట్టింపులకు పోయి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది దళిత గిరిజన మైనారిటీలకు మీద జరిగేటువంటి చర్చ
చాలా ముఖ్యమైనటువంటిది కనుక ఐదర్ యూ రిమూవ్ ఇట్ ఫ్రమ్ ద రికార్డ్స్ ఆర్ లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే టు విత్డ్రా ద వర్డ్స్. మీరు ఇద్దరు పట్టింపులకు పోయి మొత్తం చర్చ పక్కదారి పట్టడం అనేటువంటిది ఈ సభకు మంచిది కాదు. ఇలా లక్షలాది మంది ఈ సభ వైపు చూస్తున్నారు. మా ముస్లింలకు ఏం జరుగుతుంది, మా దళితులకు ఏం జరుగుతుంది, మా గిరిజనులకు ఏం జరుగుతుంది, మా రైతులకి బడ్జెట్లో ఏం పెట్టారని చెప్పి చూస్తా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన, దళిత గిరిజన మైనార్టీల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత మాకుంది. దయచేసి ఈ అంశానికి పులి స్టాప్ పెట్టి మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. రాకేష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను నేను. మీరు మాట్లాడండి. రాకేష్ రెడ్డి గారు సభ్యుడు మాట్లాడిన సభ్యులు రాకేష్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మీరు సార్, గౌరవనీయులు బీజేఎల్పీ నాయకులకి, మహేశ్వర్ రెడ్డి గారికి స్పీకర్ గారు ఏదైనా డైరెక్షన్ ఇస్తే దాన్ని అమలు చేసే ప్రయత్నంతో పాటు దాన్ని విశాలంగా అర్థం చేసుకొని దాని పరంగా ముందుకు పోతేనే సభ నడుస్తుంది అధ్యక్ష. ఇది కింద ఏదో గ్రామాల్లో ఎవరో కింద వారు కొట్టడం, నేను ఉంటా ఇక్కడే, నేను ఇట్లనే చేస్తా అట్లానే చేస్తా అంటే సార్ మీకు కూడా హక్కులు, మీరు చెప్పేది సభ మొత్తం కూడా మీ సంబంధించిన మరి ఈ అంశాలపైనే నడవాలి అధ్యక్ష. ప్రొసీజర్ పరంగానే నడవాలి, రూల్స్ పరంగానే నడవాలి, ఈరోజు ప్రెసిడెంట్స్ పరంగానే నడవాలి ఈ సభ. నేను నా సొంతగా నేను చెప్తాను, స్పీకర్ గారు వినాలే, ఇదే విధంగా వినాలే, లేకుంటే లేదు. తప్పు చేసి ఏం సార్ ఇది? ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడారు. ఈరోజు దళితుల గురించి, గిరిజనుల గురించి, మైనారిటీల పక్షాన దేశ స్థాయిలో అధ్యక్ష, ఈరోజు పేదవాడు ఏ గ్రామానికి వెళ్ళినా ఇందిరమ్మ గురించి తెలియని ఆ పేదవాడు ఉండడు, ఆ పేదవాడు తలుచుకోని క్షణం ఉండదు. వారి గురించి మాట్లాడుతూ ఉన్నాం హరీష్ రావు గారు. ఈరోజు ఆ పేదవాడి గురించి ఆ రోజు నుంచి వారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు వారు తీసుకొచ్చిన అనేక సంస్కరణలు పేదవాడికి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఈ విధంగా చేయడం సరికాదు అధ్యక్ష. మేమేమీ పట్టువిడిలో పోతలేము, ఒక డెకరం కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దిస్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్. ఇప్పుడు వారు వచ్చారు, వారు మాట్లాడారు, ఈ రోజు రాకేష్ రెడ్డి గారు ఏదంటే అది మాట్లాడిపోవచ్చు అని సపోర్ట్ చేస్తూ ఉన్నారు బీజేఎల్పీ నాయకులు. రేపు పొద్దున మా యువ శాసన సభ్యుడు కూడా అదే విధమైన సాంప్రదాయం తీసుకుంటాడు అధ్యక్ష. లేకుంటే ఇంకో వారు టీఆర్ఎస్ పరంగా కొత్తగా వచ్చిన వారు అదే విధమైన సాంప్రదాయం తీసుకుపోతే యాజ్ ఎ ఎల్డర్, యాజ్ ఎ లీడర్, ఈ మహేశ్వర్ రెడ్డి గారు హ్యాస్ టు గైడ్. ఈజ్ ఎ లీడర్ సార్, ఈజ్ ఎ లీడర్ ఆఫ్ ద బీజేఎల్పీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా నేను ఇట్లనే ఉంటాం, మేము చెప్పము. అది ఏం సార్, అది ఏమైనా ఊర్లో పంచాయతీలు చేస్తున్నామా సార్? ఇక్కడ ఇది ఊరు పంచాయతీ ఇది సార్. మీరు డైరెక్షన్ ఇవ్వాల్సిందే, మీరు డైరెక్షన్ పాటించాల్సిందే. మేము కానీ వారు కానీ మొత్తం 119 మంది శాసనసభ్యులు మీ డైరెక్షన్కి పాటించాల్సిందే. లేకుంటే సభా హక్కులకే ఉల్లంఘన జరుగుతున్నట్టు కనబడతా ఉంది స్పష్టంగా. దాని క్రమేణా మీరు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మరి మీరు ఆలోచన చేయాలి, సభా సాంప్రదాయాలను, సభా హుందత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని నేను గౌరవనీయులు మీ ద్వారా బీజేపీ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను. గౌరవ రాకేష్ రెడ్డి గారు మీ సీట్లో కూర్చోండి. మీరు మీ స్థానంలో కూర్చోండి. మీరు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి. వారి స్థానాల్లో కూర్చోండి. హరీష్ గారు ఎవరు వేస్తారో మీ స్థానాల్లో కూర్చోండి. మీకు అవకాశం ఇస్తున్నారు, మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. రాకేష్ రెడ్డి గారు మీరు ముందు మీ సీట్లో కూర్చోండి. పోయి మీ సీట్లో కూర్చోండి. రాకేష్ రెడ్డి గారు ముందు మీరు మీ సీట్లో కూర్చోండి. మీరు ముందు మీ సీట్లో కూర్చోండి. ముందు మీ సీటు, మీ సీట్ ఎక్కడ ఉందో మీరు అక్కడ కూర్చోండి.
మీ సీట్ ఎక్కడ కూర్చోండి, ఎవరి సీట్లలో వారు కూర్చోండి ప్లీజ్, మీ సీట్లో కూర్చోండి మీరు. నేను రాకేష్ గారు అన్నారు కాబట్టి ఫ్లోర్ లీడర్ గారు ఒక నిమిషం మాట్లాడతామంటారు. మీకు శ్రీనాథ్ గారు కూర్చోండి. దయచేసి శ్రీనాథ్ కూర్చో. సభ్యులు మీ ముందు మీకున్న సీట్లలో కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చో, ఎక్కడెక్కడ ఎవరెవరి సీట్లలో వాళ్ళ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి. రాకేష్ మహేష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ప్లీజ్. మహేష్ రెడ్డి గారు ఇది ఎవరికి వారు మాట్లాడేటువంటి కాదు. ఈ సభ కొన్ని సభా సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్క నిమిషం, సభా సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. మీరు సీనియర్ సభ్యులు, మీరు ఫ్లోర్ లీడరు. రాకేష్ రెడ్డి గారికి మాత్రమే మాట్లాడే అవకాశం వస్తున్నాను. రాకేష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పార్ట్స్ ను విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాను సభాధ్యక్షుడు. మాట్లాడండి రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇప్పటి వరకు జరిగిందంతా చూశాను అధ్యక్ష. నేను కూడా శాసనసభ్యునై 2 సంవత్సరాలు, 20 ఏళ్ళు కాలేదు, కొందరిలాగా 30 ఏళ్ళు. ఒక అధ్యక్ష, నేనేమంటున్నానంటే, నేను మాట్లాడేటప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీ పెట్టండి, దయచేసి అన్నిటికీ ఆ పేరు పెడుతున్నారు కాబట్టి ఒక మహిళ ఒక నువ్వు ఒక నిమిషం కదా, నేను చెప్పింది నేను మాట్లాడి తప్పు మాట్లాడని చెప్తున్నా. నేనే ఈరోజు అధ్యక్ష, నేను మాట్లాడేటప్పుడు ఏమన్నానంటే, ఏం తప్పు మాట్లాడలేదు చెప్తున్నాను. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ సంస్థ పెట్టి ఈ మధ్యన ప్రతిదానికి ఒక మహిళ, మాజీ ప్రధానమంత్రి గారు, గౌరవనీయ ఉక్కు మహిళ, ప్రపంచ నాయకురాలు. నేను చెప్పింది ఈ వారం రోజులలో కూడా మీరు దయచేసి రాకేష్ రెడ్డి ఏంటంటే ఒక వారం రోజులలో 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చినాం. దాంట్లో ఉక్కు మహిళ 18 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన ఇందిరాగాంధీ గురించి కూడా నేను ఒక్కనే మాట్లాడిన తెలంగాణలో. ఆమె గురించి ఒక అవమానకర మాట సోషల్ మీడియాలో జరుగుతుంటే ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా తెలంగాణలో ఇయ్యలేదు కౌంటర్. నేను ఒక్కనిచ్చిన ప్రాణాలకు తెగించి, ప్రాణాలు కావాలంటే వీడియో తీసుకొచ్చి మీరు ప్లే చేయండి మొత్తం అసెంబ్లీలో. నేను ఒక్కనే మాట్లాడిన అధ్యక్ష. మాకు రక్తం మరిగిపోతున్నది, కొందరు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. మాకు మాజీ ప్రధానమంత్రి పార్టీ లేదని మాట్లాడిన ఒక్క శాసనసభ నేనే తెలంగాణలో. ఇప్పుడు కూడా నేను అవమానకరంగా ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఇంతకుముందు ఆ రోజు విగ్రహం సెక్రటరీలో విగ్రహం పెట్టిన రోజు కూడా నేను ఏమన్నాను, అందరూ బతుకమ్మ లేదు కాబట్టి సోనియా గాంధీ ఉన్నది, దయచేసి ఒక్కటి మార్చండి అని చెప్పేది ఒక ఫ్రెండ్లీ సజెషన్ అది. ఇప్పుడు కూడా నేను ఏమన్నాను, ఎంత ప్రతిదానికి గవర్నమెంటు ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు ఏదైనా కానీ ఇందిరమ్మ పేరు పెడుతున్నారు కాబట్టి దయచేసి దీనికి పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. నేను దాంట్లో తప్పేం లేదు అధ్యక్ష. నేను ఆమె మీ కాంగ్రెస్కే కాదు అధ్యక్ష, దేశానికి మాజీ ప్రధానమంత్రి, 18 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన ఉక్కు మహిళ. ఒకవేళ అధ్యక్ష ఒక్క నిమిషం, మీరు 65 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక్కరు కూడా ఖండించలేదు. నేను ఒక్కరిని ఖండించిన తెలంగాణ శాసనసభ్యుని. బయట మాట్లాడే కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ఉంటే మాజీ ప్రధాని పట్ల నేను రక్తం మరిగిపోతున్నది అని నేను చెప్పిన ఇంటర్వ్యూలో. నేను ఏమంటున్నాను, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష, నేను ఏమన్నా పెట్టద్దు అని చెప్పాను. కాబట్టి దయచేసి నేను అలా మేము తప్పు మాట్లాడి నేను క్షమాపణ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాం. మేము మీలాగా 5 ఎమ్మెల్యేలో దొరల కుటుంబాల్లో పుట్టలేదు. ఒకసారి క్షమాపణ పడితే మాకు ఏమవుతుంది? సత్తమా? నేను అట్లేదు నేను అట్లేదు. నేను ఏమన్నానంటే, మీరు ప్రభుత్వ ఆధారంలో ఫ్యాక్టరీ పెడితే దయచేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతిదానికి స్కీమ్ పేర్లు పెడుతున్నారు కాబట్టి రొటీన్గా అట్లా పెట్టద్దు అని చెప్పాను అధ్యక్ష. ఇది ఒక డ్రింకు. ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వరుణ వాహిని పెట్టాడు.
ఆ పేరును రికార్డ్ మీరు విత్డ్రా చేసుకుని నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నేను పెట్టొద్దని చెప్పాను. మీరు ఎక్కడ పెడతారో అట్లా కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎక్కడ పెడతారో నేను గౌరవంతో అన్నాను. అది మీకు ఇబ్బంది అయితే నేను రెడీ ఉన్నాను అధ్యక్ష. కానివ్వండి, చెప్పండి. ఇక కాదంటే అవుట్కమ్ నేను ఒకటి అధ్యక్ష ఈ రోజు చూస్తున్నాను అధ్యక్ష. నేను శాసనసభ ఉన్నప్పుడు సీనియర్ నా సోదరుడు దానం నాగేందర్ గారు మాట్లాడిన మాటలు అన్ని అది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే నేనే శాసనసభకు సిగ్గుపడ్డా. వీళ్ళు నన్ను చూసి సిగ్గుపడే అవసరం ఏమున్నది? వీళ్ళని చూసి నేను సిగ్గుపడ్డా. 5 సార్లు ఎన్నికైన మాట్లాడితే మీరు అంత ఒకటి ఈ పార్టీలు ఆ పార్టీలు మారుతారు, ఆ పార్టీకి అందరు చుట్టాలు బంధువులు. నేను అధ్యక్ష నేను అన్నదే ఇక్కడ ఆర్గానిక్ వల్ల ఏదైతే ఉన్నదో అధ్యక్ష, దీని పేరు ఇప్పసార్ అంటే అందరికి ఇబ్బంది ఉండొచ్చు. ఆ ఉక్కు మహిళ పట్ల, మాజీ ప్రధాని పట్ల నేను ఏ చెడు ఉద్దేశంతో మాట్లాడధ్యక్ష. మీరు ఎక్కడ తొందరపాటులా ఎవరెవరికి మంత్రి పదవులు రాలేదో ఏ బాకాలు కొట్టేందుకు పేర్లు పెట్టుకుంటారో నేనన్నా తప్ప మా ఒక మాజీ తమాషా చేస్తున్నాను. ఒక మంత్రి అంటే బెదిరిస్తారా అధ్యక్ష? నన్ను బెదిరిస్తారా? తమాషా అయితే ఏం చెప్తారు సార్? తమాషా బెదిరిస్తారా మంత్రి గారు? అధ్యక్ష అంటే ఏమని బెదిరిస్తారు మమ్మల్ని? మీరు మాట్లాడండి మంత్రి గారు, ఒక్కటి ప్లీజ్. సభ్యులు మాట్లాడుతున్నారు, మీరు ఎత్తుపోతే ఏం కాదు. మేము ప్రభాకర్ గారు, మీరు బెదిరిస్తారు గారు వారు మాట్లాడుతున్నారు. నేను ఎక్కడ ఎవరిని ఆహ్వానించాం అధ్యక్ష? నాకు ఆహ్వానించే ఉద్దేశం లేదు. మేము ప్రజల తరఫు నుంచి వచ్చినాం. మేము నా ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంది. ఒకటక్క మీరు ఆ వార్డును నేను ఒకటే నేను సభ చాలా సమయం అధ్యక్ష నేనేమన్నాను అధ్యక్ష? మీరు పేరు పెట్టగలను ఇందిరమ్మ గారి ఒక్క నిమిషం అధ్యక్ష. నేను చెప్తాను రెడీ, నేను చెప్తాను నీకు అంత. నేను చెప్తున్నా నేను ఏమన్నా చూడండి రికార్డులో చూసి నేనేమన్నా అభ్యంతరకరంగా పేరు పెట్టండి అని అన్నంటే నేను ఎక్కడైతే మీ ప్రభుత్వం ప్రతిదానిగా పేరు పెడుతుంది దయచేసి దీని మీద పేరు పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. దానిని మీకు మంచి చెప్తే కూడా అట్లా వెళ్తాం దీంట్లో. రాకేష్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఇది ఏంది అధ్యక్ష? ఇప్పుడు నేను మాట్లాడిందని ఓటించుకోండి. మీరు రికార్డు చూడండి. ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష, ఒక హౌస్ కమిటీ వేయండి. వేయండి. ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడారు? ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడారు? మాట్లాడి ఏం వెళ్తా అధ్యక్ష? అంటే వాళ్ళ అమ్మ నీ అబ్బా అని నడుతూ వాళ్ళు. నేను అన్నాను అధ్యక్ష, నేను అన్నదాన్ని ఎవరికైనా మంత్రి పదవులు రాకపోతే నేనేం చేయాలి అధ్యక్ష? ఒక్క నిమిషం, నేనేం చేయాలి మీకు మంత్రి పదవులు రాకపోతే? నేనేమన్నా నిజం లేదు అధ్యక్ష. నేను చెడు ఉద్దేశం నేను మాట్లాడలేదు. అవకాశం ఇస్తున్నాను అధ్యక్ష. ఆమె మాజీ ప్రధానమంత్రి అధ్యక్ష, మాకు గౌరవం అధ్యక్ష. ఇది సమయం వృధా చేస్తూ సభాపతి ఇచ్చినటువంటి ఒక అంశం మీద కూడా వారు అగౌరవపరిచేదిగా నేనేమంటున్నా అధ్యక్ష, వారు ఏమన్నా పెద్ద హరీష్ రావు గారైనా సలహా చెప్తారు. వారంటారు ఇవాళ ఎవరి పార్టీ నాయకులకు సంబంధించిన పేరైనా దయచేసి పేరు పెట్టినప్పుడు కొంత మెరుగున ఆలోచన చేయాలి. ఏమన్నాడు ఆయన? అది తెలుసా? దాని పేరు మీకు తెలుసా? అది టకీలా అయి ఉండవచ్చు. దయచేసి మా నాయకురాలు పేరు మాత్రం పెట్టకండి. మా నాయకులు ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష? ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష? అరే చూడండి హరీష్ రావు, మీరు కూడా ఒకసారి ఎవరైనా పార్టీల యొక్క నాయకురాలు పేరును ఇటువంటి వాటికి పెట్టద్దు. అటువంటి వేరే ఎవరైనా పేరు పెట్టుకోవాలని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి మీరు చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ హరీశ్రావు గారు ఇస్తాను మీకు. హరీశ్రావు గారు కూర్చోండి, ఇస్తాను. హరీశ్రావు గారు, మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆవేశాన్ని అర్థం చేసుకుంటారు. సరే, డెఫినెట్గా మీ నాయకురాలు ఇందిరాగాంధీ గారి గురించి వారు మాట్లాడిన విషయంలో వ్యంగ్యంగా అన్నారా, ఉద్దేశపూర్వకంగా అన్నారా, అన్ఇంటెన్షనల్గా అన్నారా వారు చెప్తున్నారు. తప్పకుండా మీ ఆవేదనని అర్థం చేసుకుంటారు. మరి ఆ సూత్రం అందరికీ వర్తించాలి కదా. ఇప్పుడు ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఇదే సభలో పడవే అని మాట్లాడొచ్చు. మాట్లాడతారా? మాట్లాడు.
ఇస్తాను మీకు ఇస్తాను కూర్చోండి మీకు ఇస్తాను హరిశివ గారు మీకు ఇస్తాను కూర్చోండి ఇస్తాను మీకు హరిశివ గారు మేము ప్లీజ్ మీరు సీట్ మీకు అన్ని తెలుసు ఒక్క నిమిషం మీకు ఇస్తాను కూర్చోండి ఒక్క నిమిషం మీరు కూర్చోండి రాకేష్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చినాం మీరు మాట్లాడేటువంటి సందర్భంలో వాడిన పదాలు రికార్డు తెప్పించుకున్నాం మీరు ఆ వర్డ్స్ను విత్డ్రా చేసుకోవడం ప్రకటిస్తే సభ మొత్తం కూడా సానుకూలంగా తప్పిస్తుంది ఎందుకంటే మీరు వాడినటువంటి పదాలు మేము రికార్డ్స్ ఆల్రెడీ తీసుకున్నాం దయచేసి మీరు సభను సవ్యంగా సహకరించడం కోరుతున్నాం కొత్త శాసనసభ్యులు మీరు కొత్త సభ్యులు బయట ప్రపంచం అంతా కూడా చూస్తుంది రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు వాడినటువంటి పదాలు సరైనది కావాలని రికార్డు చెప్తున్నాయి దయచేసి మీరు ఆ వదాన్ని రికార్డు చేసుకోండి ఆయన స్పీకర్ చెప్తే మీరు వితాన్ని రికార్డు చేసుకోండి సభ సంప్రదాయాన్ని గౌరవించండి ప్లీజ్ అధ్యక్ష నేను నిజంగా కూడా వీళ్ళు ఎక్కడ ఒక్కొక్క నిమిషం అధ్యక్ష నేను వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అధ్యక్ష ఎందుకంటే కొత్త వాళ్ళు రాజకీయాలకు రావటం ప్రభుత్వాన్ని ప్రశ్నించటం ప్రజల వైపు నిలబడటం బాధ అవుతుండొచ్చు వాళ్ళకు ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణ వాళ్లకు బాధ ఉన్నది అధ్యక్ష నేను గల్ఫ్ కార్మికుల గురించి వీళ్ళు మాట్లాడినాని ఎందుకంటే ఒకటి అధ్యక్ష నేను ఒక్క మాట దయచేసి నేనేమన్నా అధ్యక్ష మాజీ ప్రతి దానికి వీళ్ళు అదే పేరు పెడుతున్నారు ఎక్కడ పెడతారో అట్లా పెట్టద్దు అని చెప్పాను మీరు మాట్లాడండి అట్లా కదా పెట్టద్దన్నాను మీరు మాట్లాడే వర్డ్స్ అభ్యంతరకమైన వర్డ్స్ ఉన్నాయి మీరు విత్డ్రా చేసుకోండి మీరు అధ్యక్ష నేను పార్లమెంట్ మాట్లాడలేదు అధ్యక్ష అధ్యక్ష నేను మిమ్మల్ని గౌరవిస్తాను అధ్యక్ష చైర్ను ఈ శాసనసభను గౌరవించే వ్యక్తులం అధ్యక్ష మేము ఈ చైర్ని శాసనసభను గౌరవించే వ్యక్తులం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులం అధ్యక్ష మీరు చెప్తున్న అధ్యక్ష ఈ శాసనసభని ఎన్ని 100 రకాలుగా అవమానించిన వాళ్ళ అధ్యక్ష వాళ్ళు ఎన్ని రికార్డులను తీయండి అధ్యక్ష సభ కమిటీ వేయండి అధ్యక్ష నేను దయచేసి ఆ మాజీ ప్రధాని ఉక్కుమైల పట్ల వీళ్ళు ఎక్కడ పేర్లన్నీ దేనికి పెట్టాలో దేని వెంట పెడుతున్నారు ప్రభుత్వం పెడితే దయచేసి పెట్టద్దని చెప్పాను ఇది ఈ రకంగా అర్థం చేసుకుంటే నేను ఎట్లా అధ్యక్ష పెట్టద్దని చెప్పాను అధ్యక్ష అది ఒకవేళ అది పెట్టద్దని చెప్పింది ఇబ్బంది అయితే రికార్డులకు వెళ్ళి తొలగించండి నేను పెట్టిన అంటే మీకు దేనికైనా సిద్ధం ఉంటుంది లేదు ఇంకా మీరు అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధం ఒకటే రాజకీయాలు నాకు ఇష్టం లేదు అధ్యక్ష ఒక అంత పెద్ద ఉన్నత మహిళ పట్ల నేను మాట్లాడడం కూడా ఇంతసేపు మంచిది కాదు వాళ్ళ స్థాయి కూడా కాదు నా స్థాయి కూడా కాదు అధ్యక్ష ఒక మీరు అక్కడ ఆ మహిళ పట్ల ఇంతసేపు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎవరి స్థాయి ఒక దేశ మాజీ ప్రధాని పట్ల ఈ రకంగా చర్చ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మంచిగా చెప్పాను అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఆధారంలో ఫ్యాక్టరీస్ వేస్తే దయచేసి మీరు అన్నిటికీ అదే పేరు పెడుతున్నారు అట్లా దయచేసి దీన్ని అపార్థం చేసుకోకండి పెట్టద్దని చెప్పాను మీకు పెట్టుకోమంటే మీరు పెట్టుకోండి నేనేం చేయాలా కూర్చోండి బాగుంది ఒక్క నిమిషం కూర్చోండి మహేష్ రెడ్డి గారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు సభలో లేరు అధ్యక్ష వాస్తవంగా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు ఇప్పబూ సారా ఏదైతే గౌరవ జడ్చర్ల శాసనసభ్యులు మొదలుపెట్టినటువంటి టాపిక్ని ఎక్స్టెండ్ చేస్తూ దాని గురించి మరి ట్రైబ్స్లో ఉపయోగపడుతుంది గిరిజన బిడ్డలకు అది ఉపయోగపడుతున్న అంశం మీద దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భంగా ఈ దేశంలో దాదాపు 145 సంస్థలకు ఇందిరాగాంధీ గారి పేరు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టిన విధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా పేరు పెడతారేమో దయచేసి అలాంటి పేరు పెట్టొద్దని మాత్రమే అన్నారు కానీ ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదు ఇది ఎక్కడ కూడా మీరు రికార్డు తొలగించారు కానీ తొలగించడానికి కూడా వీల్లేదు అధ్యక్ష ఎందుకంటే మీరు గతంలో చూసినట్లయితే అధ్యక్ష
ఎన్నో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇక్కడ వాడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మీరు ఒకసారి మరి రికార్డ్స్ తీస్తే మీకు అర్థమవుతుంది అధ్యక్ష. అవేవి కూడా మీరు రికార్డులోకి తొలగించకుండా వాటి ఎవిటి మీద కూడా మీరు మాట్లాడకుండా ఈ ఒక్క అంశం మీద కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు అని చెప్పి బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. దయచేసి ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేస్తూ ఇక సభను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రాకేష్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి గురించి ఉక్కు మహిళ అని వారు గౌరవిస్తున్నారని ఒక పక్షాన చెప్పుకుంటూ స్లిప్ ఆఫ్ టంగ్ ఎక్కడన్నా అయి ఉంటుందని చెప్పాను నేను. సరే ఏ ఆలోచన వారి ఆలోచన దృక్పథం చెప్పారు అధ్యక్ష. వారి పట్ల గౌరవము, వారి పట్ల ఉన్న నిజమైన భక్తి కూడా వారు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మాకు కూడా సభను ఇంకా కూడా ఎందుకంటే డిమాండ్స్ మాకు కూడా ముఖ్యం, డిమాండ్స్ పరంగా వారు కూడా చర్చించాలి. అవి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను కోరుతా ఉన్నాను, ఎవరు మాట్లాడినా కానీ సరి అయింది కాదు, ఎవరు మాట్లాడినా సరి అయింది కాదు. హరీష్ రావు గారు మాట్లాడినా సరైంది కాదు, ఎవరు మాట్లాడినా సరైంది కాదు. శ్రీధర్ బాబు మాట్లాడినా సరైంది కాదు, శ్రీధర్ బాబు మాట్లాడినా సరైంది కాదు, ఎవరు మాట్లాడినా సరైంది కాదు అధ్యక్ష. నేను 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 మహేశ్వర్ రెడ్డి గారు లేచి అరే కూర్చోవా డాక్టర్ కూర్చో, అరే వాట్ ఇస్ దిస్, కూర్చొని మాట్లాడుతున్నాడు, కూర్చో, వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్ సార్ అధ్యక్ష. ఇదే దిస్ సార్ దిస్ ఈస్ ద ప్రెసిడెంట్ గోయింగ్ టు గెట్ క్రియేటెడ్. వివేక్ అరే కూర్చోవా సార్, ఈజ్ a doctor by profession అధ్యక్ష. సార్ ఐ రిక్వెస్ట్ కూర్చోండి కూర్చోండి సార్, సంజయ్ కూర్చోండి, సంజయ్ ప్లీజ్. డాక్టర్ సంజయ్ గారు ఒక డాక్టర్ అధ్యక్ష, ఒక డాక్టర్ అధ్యక్ష. నేను కాదంటలేను, మంచి డాక్టర్గా పేరుగాంచిన వ్యక్తి. మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది ఈరోజు. డాక్టర్ సంజయ్ గారు లేచి ఆవేశంతో, ఆక్రోశంతో ఆ విధంగా మాట్లాడటము మీ స్టేచర్కు తగదు, మీ స్టేచర్కు తగదు. సందర్భం లేకుండా ఇక్కడ రాకేష్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. దాని విషయంలో నేను లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా మాట్లాడుతున్నా, దయచేసి అర్థం చేసుకోండి. I have certain privileges on this floor of the house to speak as a legislative minister. Everybody will accept and respect అని అనుకునే మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భంలో సభా సాంప్రదాయాలకు సంబంధించి మీరు ఒక రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష, మీరు ఒక రూలింగ్ ఇవ్వండి. మేము అడుగుతా ఉన్నది అది ఇట్స్ అబౌట్ ద డెకరమ్ ఆఫ్ ద హౌస్ అధ్యక్ష. నేను రాకేష్ రెడ్డి గారు ఈరోజు ప్రస్తావన చేస్తూ ఇందిరాగాంధీ గారిని మేము అతిగా గౌరవిస్తాం, ఉక్కు మహిళగా నేను కూడా ఈరోజు అనేక సందర్భాలు వచ్చినప్పుడు ఖండన చేసినాను, మాట్లాడి వీ రెస్పెక్ట్ యూ అండ్ వీ థ్యాంక్ యూ ఫర్ దట్. ఎట్ సేమ్ టైం ఎక్కడైనా మేము మా ఆందోళన అంతా ఎవరిది అధ్యక్ష, మేము 3 సార్లు ఒక్కసారి ఎన్నికైనా సభ్యుడే, 5 సార్లు ఎన్నికైనా సభ్యుడే. మీ వెనుక కూర్చున్న గౌరవ శాసనసభ్యులు, ముందు కూర్చున్న శాసనసభ్యులు రూల్స్ గురించి మాట్లాడితే చెప్పిన రూల్స్ అనేది మొదటిసారి మనము ఓత్ తీసుకున్నప్పుడు రూల్స్ రెగ్యులేషన్కు సంబంధించి ఓత్ తీసుకున్న రెండో క్షణమే రూల్స్ చదువుకునే రూల్ బుక్ ఇస్తారు అధ్యక్ష. మీరు అందరూ కూడా చదువుకుంటారు అనే ఆలోచన మాకు కూడా ఉంటుంది, ఎవరు చదువుకోకుండా లేరు ఇక్కడ. మీరు కూడా చదువుకున్నారు, అందరూ కూడా చదువుకున్నారు, 119 మంది. ఎవరికో ఒక్కరికే తెలుసు, లేకుంటే మా సెక్రటరీకే తెలుసు, మా సహచరులకే తెలుసు అని అనుకొని పోము అధ్యక్ష. అందుకోసమే మేము చూసి నేర్చుకుంటాం, కొన్ని అనేక ఈ సంవత్సరంలో కొన్ని చూసి నేర్చుకుంటాం, కొన్ని రూల్స్ ద్వారా తెలుసుకుంటాం, కొన్ని ప్రొసీజర్ ద్వారా తెలుసుకుంటాం, కొన్ని ప్రెసిడెంట్స్ ద్వారా తెలుసుకుంటాం. నేర్చుకునే ప్రయత్న భాగంలోనే ముందుకు నడవాలని చెప్పిన తప్ప మేము ఎప్పుడు కూడా అహంకారంతో పోలేదు అధ్యక్ష. పోం కూడా, పోకున్నా కూడా మమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు, మిమ్మల్ని కూడా అదే విధంగా గౌరవిస్తారు. ఎవరు ఏ విధంగా పోవాలో తెలుసు. స్పెసిఫిక్ మెన్షన్ చాలా సందర్భాల్లో చాలామంది ఒకసారి ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా, 5వ సారి ఎన్నికైనా, 6వ సారి ఎన్నికైనా మన ప్రవర్తన
అంతా కూడా గౌరవ సభ్యులు తెలుసు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరో మేము కూడా అనేక సందర్భాలు రియాక్షన్ చూపెడితే రియాక్షన్ చూపెట్టచ్చు అధ్యక్ష, 2 రోజులు టీవీలో కనబడచ్చు. అది కాదు ప్రస్తావన ఇక్కడ. నేను మహేశ్వర్ రెడ్డి గారిని ఎందుకు కోరినంటే అధ్యక్ష, బీజేపీ లీడర్, వై ఐఎమ్ సేయింగ్ అవుట్ ఆఫ్ కన్సర్న్ ఐఎమ్ సేయింగ్, వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రెసిడెంట్. నేను కూడా మాట్లాడుతున్నప్పుడు, లేకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నా, అపార అనుభవం ఉంది అధ్యక్ష వారికి కూడా. మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని చూసి మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనడు. ఆ విధంగానే మేము మాట్లాడిన తీరు కానీ మేము మాట్లాడే ఆ విధంగా చేస్తే తప్పో తడకనో ఏదో విధంగా తెలుసో తెలియకనో ఆవేశంతోనో ఆ ఫ్లో ఏదన్నా వచ్చినప్పుడు ముందు నిలబడి అది కాదు అని చెప్పే ప్రస్తావన చేస్తారనుకున్నాం. మళ్ళా నేను సిద్ధు ఇట్లనే ఉంటాం అది కాదు సార్. నేను ఎందుకు చెప్తాను అంటే వారు కూడా తెలుసు, వారు కూడా సీనియర్ శాసనసభ్యులే. నేను ఈరోజు కోరుతా ఉన్నది, ఈరోజు మాకు కావాల్సింది డిమాండ్స్ ఉన్నాయి. డిమాండ్స్ పక్షాన అందరూ మాట్లాడాలి, చాలామంది మాట్లాడాలి. ఈరోజు మేము ఒక స్పిరిట్తోని, ఒక డెమోక్రటిక్ స్పిరిట్తోని ప్రస్తావన చేస్తే నిజంగానే ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులను, వారి నాయకులను కోరినాం వారు మాట్లాడేది ఉందని. దాన్నవన్నా గౌరవించాలి అధ్యక్ష. దేన్ని కూడా గౌరవించకుండా ఏ విధంగా నడుస్తాం అధ్యక్ష? మేము బుల్డోజ్ చేసి నడపాలనే ఉద్దేశంతో లేం. మేము ప్రజాస్వామికంగా ఈరోజు డిమాండ్స్ పైన కానీ అదేవిధంగా బిల్స్ పైన కానీ చర్చ జరిపి మాకున్న అంశాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో ప్రతిపక్షాలకు సంబంధించిన సంశయాలు కానీ అనుమానాలను కానీ ప్రజల మధ్యలో పెట్టి ప్రజలే నిర్ణయం చేస్తారని ముందుకు పోతా ఉన్న తరుణమే అధ్యక్ష ఇది. ఈరోజు మేము బుల్డోజ్ చేయకుండా ప్రజాస్వామికంగా పోతా ఉంటే ఆ స్పిరిట్ని అర్థం చేసుకొని అందరం కూడా పోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను. అనేక సందర్భాల్లో సరదాగా మాట్లాడతారు అధ్యక్ష, మా ఎమ్మెల్యే గారు వస్తూ ఉంటారు సరదాగా దట్ షుడ్ బి ద స్పిరిట్. కానీ నేను ఈరోజు కూడా కోరుతా ఉన్నాను, ఇప్పటికి కూడా వారు మీరు ఎన్నిసార్లు చెప్పినా మీ సంబంధించిన మీ ఆదేశాలు, మీ డైరెక్షన్స్ పార్టీ ఇవ్వకుండా సరే వారు ప్రస్తావన చేసిండ్రు. సరే ఇందిరాగాంధీ పట్ల గౌరవం ఉందని చెప్తా ఉన్నారు. గౌరవం ఉంచే కార్యక్రమం భాగంలో మీరు చేసిన ప్రస్తావనను కూడా దృష్టిలో పెట్టుకుంటాం. కానీ మా అందరికీ కూడా ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక పక్షాన మహిళా సోదరుమణులు కానీ, పేద వర్గాలు, ప్రత్యేకంగా దళిత వర్గాలు, ప్రత్యేకంగా ఈరోజు ట్రైబల్స్, ఆదివాసులకు సంబంధించి మైనారిటీ వర్గాలకు సంబంధించిన నాయకురాలిగా ఉన్న ఇందిరాగాంధీ గారిని ప్రస్తావన ఈ విధంగా వచ్చినందుకు చాలా మంది కూడా బాధపడతా ఉండొచ్చు అధ్యక్ష. మేము కూడా అందరం కూడా బాధపడతా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఓ మహానాయకురాల ప్రస్తావన ఈ విధంగా రాకూడదని బాధపడ్డాం కనుకనే ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. మా సభ్యులందరూ కూడా ఒట్టిగానే డిమాండ్ చేయలేదు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ప్లీజ్ డోంట్ మేక్ ఏ కమెంటరీ అధ్యక్ష. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాను, మేము చేసేది మా సభ్యులందరూ బాధపడతా ఉన్నప్పుడు కానీ ఈరోజు ప్రస్తావన ఆ విధంగా చేసింది. అయినా కానీ వారు నేను అనలేదు అంటున్నారు, ఆ విధంగా అనలేదు అంటా ఉన్నారు. అయినా కానీ వారు మాట్లాడిన దాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలి. ఖచ్చితంగా కూడా మీరు తప్పకుండా, నేను ఈరోజు చెప్తా ఉన్నాను, రూల్ తప్పకుండా మేము డిమాండ్ తప్పకుండా ఎక్స్పంజ్ చేయాల్సిందే, అదేవిధంగా రూలింగ్ ఇవ్వాల్సింది అని మా అందరి సభ్యుల ద్వారా ఈరోజు అందరి పక్షాన్ని నిలబడ్డ మహానాయకురాలు వారు ఎవరైతే వారు తీసుకున్న నిర్ణయాలు, పాలసీ నిర్ణయాల వల్ల ఈరోజు మరి పేదవారికి సంబంధించిన ఒక మహానాయకురాలు సంబంధించి వారు బాధపడతా ఉన్న సందర్భంలో తప్పకుండా రూలింగ్ ఇవ్వాల్సిందే. ఇంకోటి కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష, సార్ ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఐ కీప్ ఆన్ సీయింగ్ రూల్స్ బుక్ అధ్యక్ష. ఎందుకంటే ఉట్టిగానే మాట్లాడితే కాదు, బికాస్ ఈ డెకరంని మెయింటైన్ చేయాలని. ఎవ్రీ మెంబర్ షుడ్ సిట్ ఇన్ ద అలాటెడ్ సీట్. దట్ ఈజ్ ఎ రూల్ అధ్యక్ష. ఎందుకు కూర్చుంటాం అధ్యక్ష? ఈరోజు మంత్రిగా ఇక్కడ పెట్టి ఉంటే మాకు ఆ శాసనసభ్యులు కూడా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ వెన్ హీ రైజ్ టు స్పీక్, హీ హాస్ టు స్పీక్ ఫ్రమ్ హిస్ చైర్ విచ్ ఇస్ బీన్ అలాటెడ్. సో ఇవన్నీ కూడా రెస్పెక్ట్ చేయాలి. ఎవరు రెస్పెక్ట్ చేయాలి? మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడే కూర్చుంటాడు, ఈయనే ఉంటాడు, ఇదే ఇక్కడ కూర్చుంటాడు. వాట్ ఇస్ దిస్ సార్? ఇస్ ఇట్ వాట్ బీజేపీ లీడర్ సేస్? వాట్ ఇస్ దిస్ సార్?
సార్ దిస్ ఈజ్ ఆల్ థింగ్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో రేపు పొద్దున డెకరం కావాలి, డీసెన్సీ కావాలి. మనకే కాదు, ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నట్టు బయట ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు ఈ విధమైన రెస్పెక్ట్ రావాలని మనంతటా మనంగా తీసుకురావాల్సిన అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇది నేను దయచేసి మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ మీ సభ్యుని ఇక్కడే కూర్చో ఇది మాట్లాడుతూ అది మాట్లాడుతూ అనుకోండి దయచేసి. సమ్ మిస్టేక్స్ మే హ్యాపెన్స్ అధ్యక్ష, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా కిందికి వంగి ఒక్కొక్కసారి పనిచేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ విధమైన ఆలోచన చేయాలి, ఎక్స్పెండ్ చేయాలి, వారి వర్డ్స్ అన్ని కూడా ఎక్స్పెండ్ చేయాలి. మరి డిస్కషన్ కూడా డెమోక్రటిక్ వే పోవాలి. ఈరోజు ఎవరు క్రిటిసిజం చేసినా క్రిటిసిజంకి సంబంధించి మేము అనేక సందర్భాల్లో కన్స్ట్రక్టివ్గా తీసుకుంటున్నాం. కానీ అనేక చర్చలు వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి.